ముందు అబ్బే చీ యాక్ చేపల కంపు చూస్తేనా అమ్మో చీచి నేను చేయను అనేదాన్ని. ఇప్పుడు ఆ చేపలు నేనే చేసి నేనే వండి నేనే కడుగుడు అన్ని నేనే చేస్తున్నానండి. అసలు చిన్నప్పుడు నేను చేప అసలు తినేదాన్ని కాదు. దీంట్లో ముళ్ళులు ఉంటాయని చెప్పి గుచ్చుకుంటాయి, స్మెల్ వచ్చింది, అస్సలు తినేదాన్ని కాదు. మా నాన్నైతే నువ్వేమైనా బ్రాహ్మణుల అమ్మాయివా అని చెప్పి మెల్లిమెల్లిగా నాకైతే అలవాటు చేసేసాడు అనమాట. బేపనోళ్ళ అమ్మాయివా నువ్వు అనేసి. ఇంకా ఎలాగో తినడం అలవాటు అయింది కానీ కడుగుడు అలవాటు కాల. కానీ పెళ్ళయ్యాక సడన్ గా బెంగళూరు వెళ్ళిపోయాను కదా, అప్పటి నుంచి నాకు ఇంకా చేపలు కడగడం తప్పలేదండి. ఏం చేస్తాం చెప్పండి. సో ఈ చేపల్లో అక్కడ కళ్ళు తీసేవాళ్ళు కాదు బెంగళూరులో, ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా కళ్ళు తీయట్లేదు ఏంటో ఈ మధ్య నాకు అర్థం కావట్లేదు. కళ్ళు తింటారా అండి చేప తలకాయ నాకైతే తెలీదు. నాకు మాత్రం తినాలని అసలు నచ్చదు. ఆ కళ్ళు అలా చూస్తూ కూరలో ఉడికిపోయి కళ్ళు బాగా లావైపోతాయేమో అన్నట్టు గిలిగా అనిపించింది. ఎప్పుడు చూసినా కళ్ళు పీకేస్తూనే ఉంటారనమాట. సో మీలో ఎంతమంది కళ్ళుతో పాటు తలకాయ కూరని వేసేస్తారు, తలకాయని చేపల కూరలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ తింటారు అని తెలిసినా సరే నేనైతే వెయ్యిన్లేండి కూరలో, నాకు ఏంటోలా అనిపించింది. ఫైనల్ గా చేపల క్లీనింగ్ అయితే అయిపోయింది.